నేనేం చెప్తానంటే కొంతమంది పార్టీలో ఉండడం తప్పు కాదు, ఎవరైనా పార్టీలోనే ఉండొచ్చు. కానీ నిజాయితీగా ఆ పార్టీ పేర్లు చెప్పుకోవాలి, ఆ కండవాళ్ళు కప్పుకోవాలి. వాళ్ళు ఏ దాంట్లో రిలే నిరాహార దీక్ష అవ్వచ్చు, అమర నిరాహార దీక్ష అవ్వచ్చు, లేదు ఎవరికన్నా మద్దతు తెలపాలన్నా కూడా ఆయా పార్టీలో నుంచి నిజాయితీగా రావచ్చు, కండవాళ్ళు కప్పుకోవచ్చు. కానీ కొంతమంది ఆ కండవాళ్ళు కప్పుకోకుండా ఆ పార్టీలను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము యానాది కులం అని చెప్పుకొని మోసం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా దీంట్లో ప్రత్యక్ష సాక్షి పోట్లూరు జయవర్ధన్ ఆయన అరాచకాలు నేను చూపిస్తాను. ఎందుకంటే ఈ అరాచకాలు ఆయన మాకు శత్రువు కాదు, అంటే మా యానాది కులం సంబంధించిన వాడు కాబట్టి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇలాగ ప్రతి ఒక్కరూ దెబ్బ సురుకు తగిలినప్పుడే మా యానాది కులం, మా యానాది జాతి, యానాది నాయకులు అని చెప్పుకొని అల్లర్లు సృష్టించి ఇదో ఇలాంటి నిరుపేదల్ని బలి చేస్తున్నారు. ఒక రాజకీయ రంగు పూసి నిరుపేద యానాదుల్ని బలి చేస్తున్నారు. ఇది మీరు పార్టీలో ఉండడం తప్పు కాదు. నిజాయితీగా ఉండండి, నిజాయితీగా కండవాళ్ళు కప్పుకోండి. ఎవరు ఉద్దేశం అంటే ఎవరేం మాట్లాడేది లేదు. అరాచకాలు అల్లర్లు మీరే చూడండి. ఏదైనా ఒక ప్రక్రియ ఉంటుంది. ఏదన్నా ఇబ్బంది కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చుకుంటే దానికి మినిమం 15 రోజులు టైం పడుతుంది. ఈ 15 రోజుల టైంలో వెంటనే డబ్బు ఉన్న అహంకారంతో ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇస్తారు. వెంటనే తెల్లారి మళ్ళీ విజయవాడ వెళ్ళి ఎన్నికల కమిషనర్ గారి నోటీసులు, కలెక్టర్ గారి మీద ఆరోపణలు, మాకు పరిష్కారం అవ్వలేదు. అదేవిధంగా ఎన్నికల కమిషనర్ మీద కూడా ఆరోపణలు, వెంటనే మాకు పరిష్కారం కాలేదు. ఎవరికైనా ఏ బాధితులైనా ఒక అధికారికి లెటర్ ఇచ్చినప్పుడు, రిప్రెషన్ ఇచ్చినప్పుడు కనీసం మినిమం 15 రోజులు టైం పడుతుంది. ఈ 15 రోజులలో ఏ విధంగా సృష్టించాడో మీకు చూపిస్తాను. నా మిత్రుడు చాలా మంది అంటే మా పిఎన్ యానాది మహానాడు చేసే కార్యక్రమాల్లో చూసేవాళ్ళంతా నాకు ఫోన్ చేసి ఈ విధంగా రాష్ట్రంలో నువ్వు ఎక్కడున్నా సరే ఆయా జిల్లాల్లో మండలాల్లో పర్యటించి ఎవరి సమస్యలైనా తీరుస్తూ ఉంటావు, కానీ మీ నెల్లూరు జిల్లాలో జరిగే ఇలాంటి వాటి మీద నువ్వు ఎందుకు మద్దతు తెలపట్లేదని చెప్పి నాకు ఫోన్లు చేసి చాలా మిత్రులు అడగడం జరిగింది. వారికి ఒకే సమాధానం చెప్పాను నేను. ఇది ఒక వ్యక్తిగతంగా జరుగుతుంది, ఒక్కడి కోసమే జరుగుతుంది. అందుకోసం నేను దీంట్లో పాల్గొనలేకపోయాను. లేదనుకుంటే ఒక మనిషికి మా యానాది జాతి బిడ్డలకు కానీ యానాది కులంలో ఎవరికైనా అన్యాయం జరిగినా అక్కడ నేను కనిపిస్తాను. వాళ్ళు పిలిచినా పిలవకపోయినా నా దృష్టికి వస్తే వెళ్తానని చెప్పాను. మీకు కళ్ళ కట్టినట్టు నేను చూపిస్తాను. పోట్లూరు జయవర్ధన్ చేసే ఇది ఫస్ట్ ఫోటో. ఇది నా మిత్రుడు, అతను ఇందుకూరుపేట వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడిగా పనిచేస్తాడు ఇందుకూరుపేట. అతను ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి ఈ విధంగా మేము ఈ రోజు నాడు మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం, మాకు వచ్చి మద్దతు తెలపండి. నేను ఒకటే చెప్పాను, ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నప్పుడు సురేంద్ర గారు మీరు చెప్పినట్టు మద్దతు తెలపాలంటే ఆయన వ్యక్తిగతంగా ఏంటి వాళ్ళు ఫస్ట్ వచ్చి ఏం చేశారు, అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసం పెట్టిన తర్వాత దాంట్లో పాల్గొని అవిశ్వాసంతో మా యానాది బిడ్డైన శ్రవంతి గారిని తొలగించుంటే మేము రాష్ట్రమంతా వ్యాపించి మేమంతా మద్దతు తెలుపుకునేవాళ్ళు. కానీ ఆమె తొందరపడి ఎవరో మాటలు నమ్మి రాజీనామా చేసింది. రాజీనామా చేసిన తర్వాత ఒక మేయర్ రాజీనామా చేసిన తర్వాత నువ్వు వెంటనే కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి నీ ఫోటో మేయర్ ఫోటో పెట్టుకొని నువ్వు ఇక్కడ ఏ విధంగా కలెక్టర్ ఆఫీసులో నువ్వు ఏ విధంగా పెడతావు? ఇది నేను అడిగాను అతను నా మిత్రుడిని సురేంద్రని. ఈ విధంగా ఫోటో పెట్టినప్పుడు ఎవరు వస్తారు, అసలు ఇది తెలియ చేస్తున్నారు అని చెప్పారు. వెంటనే ఆ ఫోటో మార్చేసుకున్నారు, మళ్ళీ ఇది పెట్టేశారు. అంటే ఆయన చేసిన డ్రామాలో ఫస్ట్ సాక్షి ఇది. తర్వాత వైకే న్యూస్లో నిన్న మొన్న చెప్పాడు, నాకు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి, అన్ని పార్టీలు నేను చేసే కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నాయి. అవును, ఎవరైనా యానాదులు అంటే తక్కువ జాతి అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు అని ప్రతి ఒక్కరికి జాలి దయ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు యానాదుల కష్టాల్లో
నిజంగా జరుగుతుండో ఏమేమి జరుగుతాం మనం మద్దతు ఇవ్వాలి, వాళ్ళు కాపాడాలని చెప్పి ఒక పార్టీ కాదు, ఒక సంఘాలు కాదు, ఏదైనా వస్తే మద్దతు తెలుస్తాయి. కానీ ఇతనేం చెప్పాడు తెలుసా, వాళ్ళు ఈయన చేసే రీలే నిరాశ దీక్షకి మద్దతు తెలపడానికి వచ్చారు. ఆ మీడియాలో చెప్తాడు, పలాని బీఎస్పీ వాళ్ళకి ఫోన్ చేసి పిల్లల్ని పంపించుకున్నాను, పలాని కమ్యూనిస్టు వాళ్ళకి ఫోన్ చేసి పిల్లల్ని పంపించుకున్నాను, తర్వాత ఇంకో పార్టీ, అన్ని పార్టీల పేర్లు చెప్పి వాళ్ళందరినీ ఫోన్లు చేసి పిల్లల్ని పంపించుకున్నాను, నాకు మద్దతు తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీకి సంబంధించిన వారు నాకు మద్దతు తెలపలేదు, వారు కూడా నాకు మద్దతు తెలుపుంటే బాగుండేది అని అన్నాడు. కానీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఉండింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే, నాయకులే, అది మా యానాది కులస్తులే. కానీ నువ్వు ధైర్యంగా చెప్పుకోవాలి, ఇదొక డ్రామా నువ్వు చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో వస్తుంటారు, కానీ నువ్వు ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నావు, అదొక డ్రామా. ఈయన కింద ఉన్న పేరు మీరే చూడండి, ఎందేటి వెంకట సుబ్బయ్య గారు, గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈయన ఫస్ట్ నుంచి కూడా ఉన్నాడు, ఆయన బాపట్ల జిల్లా పైనుండి ఆయన పేరు కోమరగిరి వెంకట ప్రసాద్ గారు, బాపట్ల జిల్లా ఎస్టీ సెల్ ప్రెసిడెంట్, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. ఈయన ఉన్నాడు లాస్ట్ నుంచి. ఈయన మా యానాది జాతి బిడ్డ, అమ్మగారు అవుతారు నాకు, చూడండి ఆమెను కూడా నాకు ఎవరు మద్దతు తెలపలేదంట. ఆమె ఏం చేస్తుంది, రాపూరి ప్రభావతి గారు, రాష్ట్ర ఎస్టీ సెల్ జోనల్ ప్రెసిడెంట్, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. ఆమె లేదా మీ అంట. తర్వాత వచ్చి ఈయన నా మిత్రుడు, ఈయన పేరు చౌటూరు రమేష్, మా ఇంటి పేరు పెట్టుకుంటాడు, నా ప్రాణ స్నేహితుడు. పోయినప్పుడు బాపట్ల పోతే కనిపిస్తాడు, పలకరిస్తాడు. కానీ ఇతని పోస్ట్ వచ్చి వైసీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ మాజీ కార్యదర్శి చౌటూరు రమేష్ గారు. ఈయన కూడా ఉన్నాడు. కానీ వీళ్ళంతమంది ఉండి నీ వైసీపీ కార్యకర్తలు, మన యానాది బిడ్డలు, మన యానాది కులకు సంబంధించిన వాళ్ళు అంతమంది ఉంటే నువ్వు వైసీపీ పార్టీ వాళ్ళే నాకు మద్దతు తెలపలేదని ఏ విధంగా చెప్తావు నువ్వు? ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావాజాలాలతో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించున్నారు. ఈ హక్కులు మనం ఉపయోగించుకోవాలి, అంతేగాని మనకు సురుకు తగిలినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తు రావడం ఇదంతా చాలా దురదృష్టకరం. ఏం కావాలి సార్ మీకు? పార్టీ మద్దతు తెలపలేదని చెప్పి ఒక పార్టీ ముసుగులో ఒక జిల్లాలో అల్లర్లు సృష్టిస్తూ ఈ నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ అని చెప్పి నోటిఫికేషన్ మామూలుగా అధికారులు మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు పంపించారు, చర్యలు తీసుకున్నారు, వచ్చింది. దానికి కూడా ఇప్పుడు మా వల్లనే ఇది వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. ఈ 15 రోజుల్లో మేము చేసేది ఎక్కడైనా సరే మేము జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ గారికి కానీ ఇచ్చినప్పుడు 15 రోజులు టైం ఇస్తుంది. 15 రోజులు టైం కాకుండా ఈ లోపలే మాకు వచ్చేసింది. 15 రోజులు టైం తర్వాత వాళ్ళు పద్ధతి ప్రకారం అధికారులు, ప్రభుత్వ అధికారులు ఇచ్చారు, దానికి కూడా మేమే చేసామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ ఒక భయంకరమైన ప్రభావం సృష్టిస్తున్నారు. ఇవన్నీ మానుకోవాలి. అదేవిధంగా మాట్లాడేటప్పుడు అంటే ఒక గిరిజన నాయకుడు అంటాం. గిరిజన నాయకుడు అంటే గిరిజనులు ఎంతమంది బలైపోండారో, కళ్ళ కట్టినట్టు ఆధార్ కార్డులు లేక వికలాంగురాలు ఎంతమంది ఉంటున్నారు. ఎప్పుడన్నా గిరిజన నాయకులు అని చెప్పుకునే వాళ్ళు మీరు ఎప్పుడన్నా ఇల్లు చూసుంటారా? ఎవరిదన్నా సమస్య పరిష్కరించుంటారా? ఈ మధ్య ఒరిగుంటపాడులో 2 పిల్లలు సైజు దాకా అయ్యారు. వాళ్ళు ఎప్పుడన్నా పరామర్శించారా? పండగ పూట ఇసుకపల్లిలో సముద్ర తీరంలో యానాదిబిడ్డలో మరణించారు, పరామర్శించారా? ఎప్పుడైనా రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, గ్రామాలలో కానీ మీరు మన వాళ్ళ సమస్యల గురించి ఏమన్నా దృష్టి పెట్టారా? ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ వల్ల నష్టపోయిన నేను ఒక బాధితుడిని. కారణం, వెడలూరు మండలానికి సంబంధించిన
మన్మధరావుపేట చౌటూరు శ్రీనయ్య, బిఎల్ శేఖరు. నాకు ఫస్ట్ ఈ కుల సంఘాలన్నీ తెలియదు. నేను ఒక బాధితుడిని. నేను నష్టపోయి వాళ్ళకి ఫోన్లు చేస్తే నీకు న్యాయం చేస్తానని చెప్పి నన్ను కోట్లూరు జయవర్ధన్ శ్రవంతి గారు అప్పుడు మేయర్గా ఉన్నప్పుడు పలుసార్లు అక్కడికి తీసుకొచ్చి నీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అప్పట్లో నన్ను తీసుకోపోయిన వాళ్ళే ఇక్కడ పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పడంతో నేను నష్టపోయి నా కుటుంబం, నా వ్యాపారాలు అన్నీ దెబ్బతినిపోయి నా కుటుంబంతో ఇబ్బందులు పడుతుంటే నేను ఆ డబ్బులు పెట్టుకోవలేదని చెప్పడం జరిగింది. దీంతో నా సమస్యలన్నీ ఆపేసేసి నన్ను ముంచి లాస్ట్కి నన్నే భయపాతులు చేసి నీ మీద తప్పుడు కేసులు పెడతామని చెప్పి నన్ను అన్యాయం చేశారు. ఆ రోజు నేను ఒక బాధితుడిని, నేను గుర్తు రాలేదా మీకు? ఈరోజు డబ్బా కొట్టుకుంటున్నారు, మేము నాయకులు అని చెప్పి. నాగే మీరు ద్రోహం చేశారు. ఇక్కడ మీరు ప్రజలకు వెళ్ళి ఏం చేయగలరని చెప్పి అంటున్నాను. ఇవన్నీ మానుకొని ఒక అధికారుల ప్రకారం ఏదైతే జరిగిందో అదే చేశారో అదే వచ్చింది. అదేవిధంగా మాకు శ్రవంతి జయవర్ధన్ గారు మేడం అన్నా కానీ అమ్మ అన్నా కానీ మాకు గిరిజన బిడ్డ కాబట్టి మాకు అభిమానం ఉంది. ఆయన అన్నా కానీ మాకు అభిమానం ఉంది. మాకు ఎవరిని ఉద్దేశించి ఏ పార్టీల గురించి మేము దీన్ని మాట్లాడలేదు. వాళ్ళు కూడా తెలుసుకోవాలని ఇక మీదట ఇలాంటి రాజకీయాలు అడ్డం పెట్టుకొని గిరిజనులను అన్యాయం చేసి వాళ్ళని ఏదో శాంతి భద్రతలకి భంగం కలిగించేలా చేయకుండా మన గిరిజన నాయకులు ఏం చేయాలంటే మీకు అందరూ తెలుసు. కానీ ఇక మీదట కూడా కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు మీరు చేసే అన్యాయాలన్నీ కంటికి కట్టినట్టు కనిపిస్తున్నాయి. మళ్ళీ దాచుకోవడం ఎందుకోటి? టైల్స్ వ్యాపారం, ఫ్యాన్సీ షాపు, తర్వాత హేమమ్మకి హోటల్ ఉండింది. 3 వ్యాపారాలు పెట్టుకొని బ్యాంకులో లోన్లు తెచ్చుకొని నేను గడుపుకుంటున్నా. నా గ్రామంలోనే నా సొంత గ్రామంలోనే కొంతమంది దుర్మార్గులు అన్యాయాలు అక్రమాలు చేస్తుంటే నన్ను ప్రశ్నించినందుకు, మా ఊరు గ్రామంలోనే నేను ప్రశ్నించినందుకు నన్ను టార్గెట్ చేసి నా వ్యాపారాలు అన్ని దెబ్బతీసి నన్ను రోడ్డు మీద పడేశారు. నా కుటుంబంతో కూడా ఇప్పుడు సొంత ఊరు విడిచిపెట్టి నేను బాడిగిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పిన సౌటూరు మన్మధరావుపేట చౌటూరు శ్రీనయ్య, బిఎల్ శేఖర్ని ఆశ్రయించడం జరిగింది. వారు మనకి మేయర్ గారు శ్రవంతి గారు ఉన్నారు, మన యానాది బిడ్డ సహాయం చేస్తారని చెప్పి పలుసార్లు ఛాంబర్కి తీసుకెళ్ళడం జరిగింది. కానీ నా సమస్యలు ఒకటి కూడా చేయలేదు. వాళ్ళు ఎవరు చేయలేదు, తీసుకోపోయిన వాళ్ళు చేయలేదు, ఆమె చేయలేదు. ఈ విధంగా నేనేమంటానంటే ఒక గిరిజనుల మీద మీరు వచ్చేటప్పుడు ఫస్ట్ మన సమస్యల మీద పోరాడండి. చాలా మంది పక్కా గృహాలు లేక, కనీసం ఆధార్ కార్డులు లేక, ప్రభుత్వ పథకాలు అందుకోలేక అరువులైకుండా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దయచేసి వాటి మీద పోరాడండి. ఇది మేము ఎవరిని ఉద్దేశించి ఏ పార్టీల గురించి ఉద్దేశించి మాట్లాడదు. కాకపోతే ఎవరైనా ఏ పార్టీలైనా ఉండొచ్చు, కానీ ధైర్యంగా వచ్చి పాల్గొనండి. వాళ్ళు చెప్పేది